ओम शांति 21/3/22। मीठे बच्चे, तुम्हारे पास जो कुछ है उसे ईश्वरीय सेवा में लगाकर सफल करो। కాలేజ్ కమ్ హాస్పిటల్ ఖోల్తే జాओ। మధురమైన పిల్లలు, మీ వద్ద ఏదైతే ఉందో దాన్ని ఈశ్వరీయ సేవలో ఉపయోగించి సఫలం చేసుకోండి। కాలేజ్ లేక హాస్పిటల్ తెరుస్తూ వెళ్ళండి। ప్రశ్న, तुम बच्चों का शिव बाबा से कौन सा एक संबंध बहुत रमणीक और गुह्य है? పిల్లలైన మీకు శివ్ బాబాతో ఎటువంటి ఒక సంబంధం చాలా రమణీకమైనది మరియు గుహ్యమైనది? జవాబు, तुम कहते हो शिव बाबा हमारा बाप भी है तो बच्चा भी है। మీరంటారు శివ్ బాబా మాకు తండ్రి మరియు పిల్లవాడు కూడాను। परंतु बाप सो फिर बच्चा कैसे है? కానీ తండ్రి మరియు పిల్లవాడు ఎలా అవుతారు? ఏ బహుత్ రమణీక్ और గుహ్య బాత్ है। ఇది చాలా రమణీకమైన మరియు గుహ్యమైన విషయము। तुम उन्हें बालक भी समझते हो क्योंकि उन पर पूरा बलिहार जाते हो। మీరు వారిని పిల్లవాడిగా భావిస్తారు ఎందుకంటే వారికి పూర్తిగా బలిహారం అవుతున్నారు। సారా వర్షా పెహ్లే తుమ్ ఉన్కో దేతే హో। మొత్తం వారసత్వం ముందు మీరు వారికి ఇచ్చేస్తున్నారు। जो शिव बाबा को अपना वारिस बनाते हैं वही 21 जन्मों का वर्षा पाते हैं। ఎవరైతే శివ్ బాబాని తమ వారసుడిగా తయారు చేసుకుంటారో వారే 21 జన్మలకు వారసత్వాన్ని పొందుతారు। ఏ బచ్చా कहता है कि मुझे तुम्हारा धन नहीं चाहिए। ఈ శివ్ బాబా పిల్లవాడు అంటున్నారు, నాకు మీ యొక్క ధనం అవసరం లేదు। तुम सिर्फ श्रीमत पर चलो। మీరు కేవలం శ్రీమతంపై నడిచినట్లయితే మీకు రాజ్యభాగ్యం లభిస్తుంది। గీత హే మాతా ఓ మాతా। పాట, నీవే తల్లివి నీవే తండ్రివి। ఓం శాంతి। పాట, మాతా ఓ మాతా నీవే జగన్మాత। ఓం శాంతి। కిస్నే కహా? ఇలా ఎవరన్నారు? శరీర్నే కహా వా ఆత్మనే కహా? శరీరమందా లేక ఆత్మందా? ఏ బచ్చోं को अच्छी రీతి समझना चाहिए। ఇది పిల్లలు మంచి రీతిలో అర్థం చేసుకోవాలి। ఏక్ హే ఆత్మ, దూసరా హే శరీర్। ఆత్మతో అవినాశి హై, ఒకటి ఆత్మ రెండోది శరీరం। ఆత్మ అవినాశి। ఏ ఆత్మ స్వయం अपना परिचय देती है कि मैं ఆత్మ బిందు స్వరూప हूँ। ఈ ఆత్మ స్వయం తన పరిచయాన్ని ఇస్తుంది, నేను ఆత్మను बिंदु स्वरूपानी। जैसे परमात्मा बाप अपना परिचय देते हैं कि मुझे परमात्मा क्यों कहते हैं। ఎలాగైతే పరమాత్మ తండ్రి తన పరిచయాన్ని ఇస్తున్నారు, నన్ను పరమాత్మని ఎందుకంటారు? క్యూంకి మే సబ్కా బాప్ హూँ, ఎందుకంటే నేను అందరికీ తండ్రిని। సభీ कहते हैं कि हे परमपिता परमात्मा, हे भगवान, ये सब समझने की बातें हैं। అందరూ అంటారు హే పరంపిత పరమాత్మ, హే భగవంతుడా అని। ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు। అంధశ్రద్ధకి బాత్ నహీ, ఇందులో అంధశ్రద్ధ యొక్క విషయం లేదు। జైసే ఔర్ జో సునాయా ఓ సత్ నహీ, ఇతరులు ఏదైతే వినిపిస్తారో అది సత్యం కాదు। మనుష్య జో ఈశ్వర్ కే లియే బతలాతే హై ఓ సబ్ అసత్య హై। మనుషులు ఈశ్వరుడి కోసం ఏదైతే చెప్తారో అదంతా అసత్యమే। ఏక్ ఈశ్వర్ హీ సత్ హై ఓ సత్ బతలాయేగా। ఒక్క ఈశ్వరుడే సత్యము, ఆయన సత్యాన్నే చెప్తారు। సబ్ ఏక్ ఈశ్వర్ హీ సత్ హై ఓ సత్ హీ బతలాయేగా। ఒక్క ఈశ్వరుడే సత్యము, ఆయన సత్యాన్నే చెప్తారు। ఇస్లియే బాప్ కో సత్ కహా జాతా హై। మిగిలిన మనుష్య మాత్రులందరూ అసత్యాలే చెప్తారు, అందుకే బాబాని సత్యం అంటారు, అంటే సత్యఖండాన్ని స్థాపన చేసేవారు। భారత్ హీ సచ్ఖండ్ థా, భారతదేశం సత్యఖండంగా ఉండేది। బాప్ कहते हैं मैंने ही సచ్ఖండ్ बनाया था। బాబా అంటున్నారు నేనే సత్యఖండాన్ని తయారు చేశాను। उस समय भारत के सिवाय और कोई खंड नहीं था। ఆ సమయంలో భారతదేశం తప్పించి ఇంకా ఏ ఖండం ఉండేది కాదు। ये सब సత్ బాప్ హీ బదలా సక్తే హై, ఈ విషయాలన్నీ సత్యమైన తండ్రే తెలియచేస్తారు। ऋषि मुनि आगे वाले सब कहते गए कि हम ईश्वर रचयिता
और रचना के आदि मध्य अंत को नहीं जानते. ఋషులు మునులు అందరూ అంటూ వెళ్ళారు, మాకు ఈశ్వరుడి యొక్క రచన గురించి కానీ ఈశ్వరుడు రచయిత యొక్క ఆది మధ్యాంతాల గురించి మాకు తెలీదు అని. నేతి నేతి కర్తే గయే, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అంటూ వెళ్ళిపోయారు. కోయి భీ పరిచయ దేనా సకే, ఎవ్వరూ కూడా పరిచయాన్ని ఇవ్వలేరు. బాప్ కా పరిచయ్ బాప్ హీ దేతే హై, బాబా యొక్క పరిచయం బాబా ఇస్తారు. మే తుమ్హారా బాప్ హూం, బాబా అంటున్నారు నేను మీ తండ్రిని. మే హీ ఆకర్ నయి దునియా కి స్థాపన కర్ పురానీ దునియా కా వినాశ్ కరాతా హూం శంకర్ ద్వారా. బాబా చెప్తున్నారు నేనే వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపించి పాత ప్రపంచం యొక్క వినాశనం చేయిస్తాను శంకరుడి ద్వారా. నయి సృష్టి బ్రహ్మ ద్వారా రచితా హూం, కొత్త సృష్టిని బ్రహ్మ ద్వారా రచిస్తాను. మే హీ తుమ్కో అప్నా సత్య పరిచయ దేతా హూం, నేనే మీకు నా సత్య పరిచయాన్ని ఇస్తాను. బాకీ జో మేరే లియే తుమ్కో సునాయేంగే ఓ झूठ ही సునాయేంగే, మిగిలిన వారు నా కోసం మీకు ఏదైతే వినిపిస్తారో అదంతా అసత్యమే వినిపిస్తారు. జో హోకర్ గయే హై ఉన్హే కోయి నహీ జాన్తే, ఎవరైతే వచ్చి వెళ్ళారో వారి గురించి ఎవ్వరికీ తెలీదు. సత్యుగి లక్ష్మీనారాయణ్ ఊంచేతే ఊంచేతే, సత్యుగి లక్ష్మీనారాయణులు ఉన్నతోన్నతంగా ఉండేవారు. నయి దునియా జో ఊంచి థీ ఉస్కే మాలిక్ థే, కొత్త ప్రపంచం ఏదైతే ఉన్నతంగా ఉండేదో దానికి యజమానిగా ఉండేవారు. బాకీ ఇతनी ऊंची दुनिया किसने बनाई और उसका मालिक किसने बनाया ఏ కోయి నహీ జాన్తే, కానీ ఇంత ఉన్నతమైన ప్రపంచాన్ని ఎవరు తయారు చేశారు, దానికి యజమానిగా ఎవరు తయారు చేశారో ఎవరికీ తెలీదు. బాప్ జాన్తే హై जिन्होंने स्वर्ग की राजाई का वर्षा लिया होगा उनकी बुद्धि में ఏ బాతే బైఠేగి. బాబాకు తెలుసు ఎవరైతే స్వర్గం యొక్క రాజ్యం యొక్క వారసత్వాన్ని తీసుకుని ఉంటారో వారి బుద్ధిలోనే ఈ విషయాలు కూర్చుంటాయి. గాతే భీ హై తుమ్ మాత పితా హమ్ బాలక్ తేరే తుమ్హారీ కృపా సే సుఖ్ గనేరే, పాడతారు కదా, మీరే తల్లి తండ్రి మేము మీ పిల్లలము, మీ యొక్క కృపతో మాకు అంతులేని సుఖ వారసత్వం లభిస్తుంది అని. ఏ కిస్కే లియే గాతే హై, ఇది ఎవరి కోసం పాడతారు, లౌకికం కోసమా లేక పారలౌకికం కోసమా. లౌకిక్కి తో ఏ మహిమ హోనా సకే, లౌకికానికైతే ఈ మహిమ ఉండదు. సత్యుగ్ మే బీ ఏ మహిమ కిసికి హోనా సకే, సత్యుగంలో కూడా ఈ మహిమ ఎవరికి ఉండదు. తుమ్ యహా ఆయే హో ఉస్ మాత పితా సే 21 जन्मों के सुख गनेरी का वर्षा लेने, राज्य भाग्य का वर्षा लेने, మీరు ఇక్కడికి వచ్చిందే ఆ తల్లి తండ్రి నుంచి 21 జన్మలు సుఖ వారసత్వాన్ని తీసుకునేందుకు, రాజ్యభాగ్యం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు. భగవాన్ హై హీ రచయిత తో ఉన్కే సాత్ మాతా భీ హోగి నా, భగవంతుడు రచయిత వారితో పాటు తల్లి కూడా ఉంటుంది కదా. యహా తుమ్ బచ్చే కహతే హో హమ్ మాత్ పితా కే పాస్ ఆయే హై, ఇక్కడ పిల్లలేని మీరు అంటారు మేము తల్లి తండ్రి వద్దకు వచ్చాము. యహా కోయి గురు గోసాయి నహీ హై, ఇక్కడెవరు గురువులు గోసాయిలు సాధు సన్యాసులు ఎవరూ లేరు. బాప్ कहते हैं तुम मेरे से फिर से स्वर्ग का वर्षा ले रहे हो, బాబా అంటున్నారు మీరు నా నుండి తిరిగి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నారు. సత్యుగ్ మే లక్ష్మీ నారాయణ్ హీ రాజ్ కర్తే తే, సత్యుగంలో లక్ష్మీనారాయణులే రాజ్యం చేసేవారు. శ్రీకృష్ణ को सब प्यार करते हैं, భలా రాధే को क्यों नहीं करते, శ్రీకృష్ణుని అందరూ ప్రేమిస్తారు, మరి భలా రాధని ఎందుకు ప్రేమించరు. లక్ష్మీనారాయణ్ छोटे पन में कौन है ఏ కోయి నహీ జాన్తే, లక్ష్మీనారాయణులు చిన్నతనంలో ఎవరికి తెలీదు. లోగ్ సమజ్తే హై ఏ ద్వాపర్ యుగ్ మే హుయే హై, అందరూ అనుకుంటారు ఇది ద్వాపర్ యుగంలో జరిగింది అని. మాయా రావణ్ నే బిల్కుల్ తుచ్చ బుద్ధి బనా దియా హై, మాయా రావణుడు పూర్తి తుచ్చ బుద్ధిగా తయారు చేశారు. తుమ్ భీ పెహ్లే పత్తర్ బుద్ధి థీ,
మీరు కూడా మొదట రాతి బుద్ధిలా ఉండేవారు. బాబానే తుమ్కో పారస్ బుద్ధి బనాయా హై. కానీ బాబా మిమ్మల్ని పారస బుద్ధిగా తయారు చేశారు. పారస్ బుద్ధి బనానే వాలా ఏక్ బాప్ హీ హై. పారస బుద్ధిగా తయారు చేసేవాడు ఒక బాబానే. స్వర్గ మే సోనే కే మహల్ హోంగే. యహా సోనాతో క్యా తాంబా భీ నహీ మిల్తా. స్వర్గంలో బంగారపు మహల్స్ ఉంటాయి, ఇక్కడ బంగారం ఏంటి, రాగి కూడా లభించట్లేదు. పైసే తాంబేకే భీ నహీ బనాతే. డబ్బులు పూర్వం రాగితో చేసేవారు, కానీ ఇప్పుడు రాగితో కూడా తయారు చేయట్లేదు. వహాతో తాంబేకి కోయి కీమత్ నహీ. సత్యుగంలో అయితే రాగికి ఎటువంటి విలువ ఉండదు అని చెప్తున్నారు బాబా. యహా జో గాయా హువా హై కిన్కి దబీ రహేగి దూల్ మే కిన్కి రాజా ఖాయే ఓ ఫిర్ హోనా హే జరూర్. ఇది మహిమ ఉంది కదా. రాజుల సొమ్ము రాళ్ల పాలు, ప్రజల సొమ్ము మట్టి పాలు. కొంత అగ్నికి ఆహుతైపోతుంది, కొంత దొంగలు దోచుకుపోతారు, తప్పకుండా నిప్పంటుకుంటుంది. వినాశ్ హువా థా సో ఫిర్ హోనా హే జరూర్ 5000 వర్ష్ సమాన్. వినాశనం జరిగింది, తిరిగి మళ్ళీ జరుగుతుంది. 5000 సంవత్సరాల వలె తిరిగి దైవీ రాజ్యం స్థాపన జరుగుతుంది. తుమ్ బచ్చోం కో రాజాయి దేతా హూ అబ్ జిత్నా జో పడే. పిల్లలేని మీకు నేను రాజ్యాన్ని ఇస్తున్నాను, ఎవరు ఎంత చదువుకుంటే అంత, చేసుకున్న వారికి చేసుకున్నంత. విచార్ కర్నా చాహియే कि ये सतयुग में लक्ष्मी नारायण राजा रानी तथा ప్రజా కహా సే ఆయే. ఆలోచించండి, ఈ సత్యుగంలో లక్ష్మీనారాయణులు, రాజారాణీలు తథా ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు, వారు రాజ్యాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు. ఏక్ దో సే లేతే హే వా సూర్యవంశీయోం సే చంద్రవంశీయోం నే లియా. ఒకరి నుంచి ఒకరు తీసుకుంటారా, లేక సూర్యవంశీల నుంచి చంద్రవంశీలు తీసుకున్నారా. చంద్రవంశీయోం సే ఫిర్ వికారీ రాజాయేం లేతే హే. చంద్రవంశీల నుండి తిరిగి వికారీ రాజులు తీసుకుంటారు. రాజాओं से फिर కాంగ్రెస్ సర్కార్నే లియా. రాజుల నుంచి తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంది. అబ్ తో కోయి రాజాయి నహీ హై. ఇప్పుడైతే ఎటువంటి రాజ్యము లేదు అని చెప్తున్నారు బాబా చెప్తున్నారు, ఇప్పుడైతే రాజ్యం ఏమీ కూడా లేదు. ఇస్ సమయ तुम बच्चे मैं तुमको 21 जन्मों के लिए वर्षा देता हूँ. బాబా అంటున్నారు, నేను మీకు 21 జన్మలకి వారసత్వాన్ని ఇస్తాను అని చెప్తున్నారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఏ రాజ్యము లేదు. లక్ష్మీ నారాయణ్ స్వర్గకే మాలిక్ థేనా 8 గద్దియా చెలి. లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానిగా ఉండేవారు కదా, 8 గద్దెలు నడిచాయి. త్రేతామి సీతారాం కా రాజ్య చెలా. త్రేతాయుగంలో సీతారాముల యొక్క రాజ్యం నడిచింది. ఫిర్ మాయా కా రాజ్య షురూ హువా. తిరిగి మాయ యొక్క రాజ్యం ప్రారంభమైంది. వికారీ రాజాయే నిర్వికారీ రాజాओं के मंदिर बनाकर పూజా करने लगे. వికారీ రాజులు నిర్వికారీ రాజులకి మందిరాలు తయారు చేసి పూజించడం మొదలుపెట్టారు. పూజ్యతే వహి పూజారీ బనే. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే పూజారీలుగా అయిపోయారు. అభి తో వికారీ రాజాయే భీ నహీ హై. ఇప్పుడైతే వికారీ రాజులు కూడా లేరు. అబ్ ఫిర్ నయి దునియాకి హిస్టరీ రిపీట్ హోగి. ఇప్పుడు తిరిగి కొత్త ప్రపంచం యొక్క చరిత్ర రిపీట్ అవుతుంది. నయి దునియా కే లియే బాప్నే తుమ్కో రాజయోగ్ సిక్లాయా థా. కొత్త ప్రపంచం కోసం బాబా మీకు రాజయోగాన్ని నేర్పించారు. బేహద్ కే బాప్ సే వర్షా లేనా హే. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. జో ఇమ్తిహాన్ పాస్ కరెంగే వహీ కల్ప్ కల్ప్ ఊంచ్ పద్ పాయేంగే. ఎవరైతే పరీక్ష పాస్ అవుతారో వారే కల్ప కల్పం ఉన్నతమైన పదవిని పొందుతారు. ఏ పఢాయి గీతా పాఠశాల. బాబా చెప్తున్నారు, ఇది చదువు, ఇది గీతా పాఠశాల అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మనం చదువుకుంటున్నాము, ఇది గీతా పాఠశాల అని చెప్తున్నారు బాబా. ఫిర్ మాయా కా రాజ్య షురూ హువా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు త్రేతాయుగం తర్వాత మాయా రాజ్యం ప్రారంభమైంది. ఇప్పుడు వికారీ రాజులు కూడా లేరు. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రపంచం యొక్క హిస్టరీ రిపీట్ అవుతుంది. నయి దునియా కే లియే బాప్నే తుమ్కో రాజయోగ్ సిఖా రహే హై. కొత్త ప్రపంచం కోసమే బాబా మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు.
वास्तव में इनको गॉडफादरली यूनिवर्सिटी कहना चाहिए. వాస్తవానికి దీన్ని భగవంతుడి యొక్క విశ్వవిద్యాలయం అనాలి. क्योंकि इनसे ही भारत स्वर्ग बनता है. ఎందుకంటే దీని ద్వారానే భారతదేశం స్వర్గంగా తయారవుతుంది. परंतु इस बात को पूरा समझते नहीं. కానీ ఈ విషయాలు పిల్లలు పూర్తిగా అర్థం చేసుకోరు అని చెప్తున్నారు. अगर शिव भगवान माँ ना होती तो तुम ऐसा क्यों पुकारते हो. ఒకవేళ శివ భగవంతుడు తల్లి కాకపోతే మీరు ఇలా ఎందుకు పిలుస్తారు. నీవే తల్లివి తండ్రివి మేము నీ పిల్లలము అని బుద్ధి పనిచేస్తుంది. శివ భగవాన్ బాప్ బీ హై తో మా బీ హై. శివ భగవంతుడు తండ్రి మరియు తల్లి కూడా. అబ్ బతావో శివ్ కో మా హై. ఇప్పుడు చెప్పండి, శివుడికి అమ్మ ఉందా? బాబా చెప్తున్నారు, శివ్ తుమ్హారా బచ్చా హై. శివ్ బాబా మీ యొక్క కొడుకు. जो कहती है शिव हमारा बाप भी है बच्चा भी है वो हाथ उठाओ. ఎవరైతే శివ బాబా మాకు తండ్రి మరియు పిల్లవాడు వాళ్ళు చేయొద్దండి. ఏ బహుత్ రమణీక్ और గుహ్య బాత్ హై. ఇది చాలా రమణీకమైన విషయం, గుహ్యమైన విషయం. బాప్ సో ఫిర్ బచ్చా कैसे हो सकता है. తండ్రి తిరిగి పిల్లవాడు ఎలా అవుతాడు. వాస్తవం में కృష్ణ ने గీతా సునాయి नहीं. వాస్తవానికి కృష్ణుడైతే గీతను వినిపించలేదు. ఓ తో మా బాప్ కా ఏక్ హీ బచ్చా థా. శ్రీకృష్ణుడు తల్లి తండ్రికి ఒక్కడే పిల్లవాడు. సత్యుగ్ మే తో మట్కి ఆది ఫోడ్నే కి బాత్ నహీ హై. సత్యుగంలో అయితే కుండలవి పగలగొట్టవలసిన విషయం లేదు. గీతా సునాయి హై శివ్ నే. శివ్ బాబా గీతను వినిపించారు. ఉनको బాలక్ भी समझते हैं क्योंकि उन पर बलिहार भी जाते हैं. వారిని పిల్లవాడిగా కూడా భావిస్తారు, ఎందుకంటే వారికి బలిహారం అవుతారు. अब बाप कहते हैं तुम मुझे वारिस बनाएंगे तो मैं तुमको 21 जन्मों के लिए वारिस बनाऊंगा. ఇప్పుడు బాబా అంటున్నారు, మీరు నన్ను మీ వారసులుగా తయారు చేసుకుంటే నేను మిమ్మల్ని 21 జన్మలకి వారసులుగా తయారు చేసుకుంటాను. లౌకిక్ బచ్చా తుమ్సే లేగా దేగా కుచ్ భీ నహీ. లౌకిక పిల్లవాడు మీ నుంచి తీసుకుంటాడు కానీ మీకేమీ ఇవ్వడు. ఏతో ఫిర్ దేతే దేఖో కిత్నా హై. మరి కొడుకు చూడండి మీకు ఎంత ఇస్తున్నాడో. హా అప్నే బచ్చోं को भी बल संभालो परंतु శ్రీమత్ పర్ చలో. కానీ బాబా ఏమంటున్నారు, భలే మీ పిల్లల్ని సంభాళించుకోండి కానీ శ్రీమతంపై నడవండి. ఈ समय के बच्चे बाप के धन से पाप ही करेंगे. ఈ సమయంలో పిల్లలు తండ్రి ఇచ్చిన డబ్బుతో పాపమే చేస్తారు. ఏ బచ్చా कहता है मुझे तुम्हारा धन क्या करना है. మరి ఈ పిల్లవాడు అంటున్నాడు, నేను మీ ధనాన్ని ఏం చేసుకోను. मैं तो तुमको बादशाही देने आया हूँ सिर्फ श्रीमत पर चलो. నేను మీకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చేందుకు వచ్చాను, కేవలం శ్రీమతంపై నడవండి. योग से 21 जन्मों के लिए तंदुरुस्ती तो पढ़ाई से राजाई मिलेगी. యోగం ద్వారా 21 జన్మలకి ఆరోగ్యం, చదువుతో రాజ్యము లభిస్తుంది. ऐसे కాలేజ్ కమ్ హాస్పిటల్ ఖోలో. ఇటువంటి కాలేజ్ లేక హాస్పిటల్ తెరవండి. శివ్ బాబాతో దాతా హై మే లేకర్ క్యా కరూంగా. శివ్ బాబా అయితే దాత, నేను తీసుకుని ఏం చేస్తాను అంటున్నారు బాబా. హా యుక్తి బతాతే హై కి ఈశ్వరార్థ సేవా మే లగాओ. హా బాబా ఉపాయం చెప్తున్నారు, ఈశ్వరార్థం సేవలో ఉపయోగించండి, శ్రీమతంపై నడవండి. శ్రీకృష్ణ అర్పణ కర్తే హై ఓ తో ప్రేమ్ సే థా ఓ కోయి భూకా తోడే హీ థా. శ్రీకృష్ణ అర్పణం అంటారు, ఆయన రాజకుమారుడు, సత్యుగ యువరాజు, ఆయన ఆకలితో ఉంటారా. శివ్ బాబా తుమ్కో బద్లే మే బహుత్ కుచ్ దేతా హై. శివ్ బాబా మీకైతే చాలా ఇస్తారు. భగవాన్ భక్తి కా ఫల్ దేతే హై. భగవంతుడు భక్తికి ఫలాన్ని ఇస్తారు. ఓ హే దుఃఖహర్త సుఖకర్త. వారు దుఃఖహర్త సుఖకర్త. తుమ్హారీ సద్గతి కర్నే వాలా ఔర్ కోయి హై నహీ. మీకు సద్గతినిచ్చేవాడు ఇంకెవ్వరూ లేరు. మే తుమ్ బచ్చోం కి సద్గతి కర్తా హూ. బాబా అంటున్నారు, నేను పిల్లలేని మీకు సద్గతిని ఇస్తాను. అచ్చా బాబా, భలా దుర్గతి కౌన్ కర్తే హై. అచ్చా బాబా, మరి దుర్గతిని ఎవరు చేస్తారు. హా బచ్చే, రావణ్ की प्रवेशता होने के कारण रावण की मत पर सब तुम्हारी दुर्गति करते आए. హా పిల్లలు, బాబా చెప్తున్నారు, రావణుడి యొక్క ప్రవేశత కారణంగా రావణుడి మతంపై మీ యొక్క దుర్గతి జరుగుతూ వచ్చింది.
रावण की मत पर एकदम భ్రష్టాచారి బన్ పడే హై. రావణుడి యొక్క మతంపై ఒక్కసారిగా భ్రష్టాచారీలుగా అయిపోయారు. అబ్ మే తుమ్కో శ్రేష్టాచారి బనాయ్ స్వర్గ కా మాలిక్ బనాతా హూँ. ఇప్పుడు నేను మిమ్మల్ని శ్రేష్టాచారిగా తయారు చేసి స్వర్గానికి యజమానిగా తయారు చేస్తాను. యహా జో కుచ్ తుమ్ కరేంగే సో ఆసురీ మత్ పర్ హీ కరేంగే. ఇక్కడ మీరు ఏం చేసినా ఆసురీ మతంపై చేస్తారు. అబ్ దేవతా బన్నా హే తో ఔర్ సంగ్ తోడ్ ఏక్ సంగ్ జోడో. ఇప్పుడు దేవతగా అవ్వాలి అనుకుంటే ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్క నా సాంగత్యంలోనే ఉండండి అని చెప్తున్నారు బాబా. జితనే మేరీ మత్ పర్ చలేంగే ఉత్నా ఊంచ్ పద్ పాయేంగే. ఎంత నా సలహాపై నడుస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. పడేంగే నహీ తో ప్రజా మే బీ కమ్ పద్ పాయేంగే. చదువుకోకపోతే ప్రజల్లో కూడా తక్కువ పదవి పొందుతారు. ఏక్ బార్ సునా ధారణ కియా తో స్వర్గ మే తో ఆయేంగే పరంతు పద్ కమ్ పాయేంగే. ఒక్కసారి విని ధారణ చేసి స్వర్గంలోకైతే వస్తారు, కానీ చాలా తక్కువ పదవి పొందుతారు. దిన్ ప్రతిదిన్ ఉపద్రవ్ బహుత్ హోంగే. రోజు రోజుకి ఉపద్రవాలు కూడా ఎక్కువైపోతాయి. జో మనుష్య भी समझेंगे कि బరోబర్ ఏ తో వహీ సమయ హై. మనుషులు కూడా అర్థం చేసుకుంటారు తప్పకుండా ఇది అదే సమయం అని. పరంతు బహుత్ దేరీ సే ఆనే సే ఇత్నా ఊంచ్ పద్ తో పా నహీ సకేంగే. కానీ చాలా ఆలస్యంగా వస్తే ఇంత ఉన్నత పదవి పొందలేరు. యోగ్ బిగర్ వికర్మ వినాశ్ నహీ హోంగే. యోగం లేకుండా వికర్మలు వినాశనం అవ్వు. అబ్ సబ్కి కయామత్ కా సమయ హై. ఇప్పుడు అందరిది అంతిమ సమయం. హిసాబ్ కితాబ్ చుక్తు కర్నా హై. లెక్కాచారం అంతా పూర్తి చేసుకోవాలి. యహా తుమ్హారే కర్మ వికర్మ బంతే జాతే హై. ఇక్కడ మీ కర్మలన్నీ వికర్మలవుతూ ఉంటాయి. సత్యుగ్ మే కర్మ అకర్మ బన్ జాతే హై. సత్యుగంలో కర్మలు అకర్మలవుతాయి. కర్మతో జరూర్ సబ్ కరేంగే. కర్మ అయితే తప్పకుండా అందరూ చేస్తారు. కర్మ బిగర్తో కోయి రహ నహీ సకేంగే. కర్మ లేకుండా ఎవరు ఉండలేరు. ఆత్మ कहती है मैं एक कर्म करती हूँ. ఆత్మ అంటుంది నేను ఈ కర్మ చేస్తాను అని. రాత్ కో థక్ జానే కే కారణ్ విశ్రామ్ లేతా హూँ. రాత్రి అలిసిపోయిన కారణంగా విశ్రాంతి తీసుకుంటాను. ఇస్ ఆర్గన్స్ కో అలగ్ సమజ్ సో చాతా హూँ. ఈ ఇంద్రియాల నుండి వేరుగా అయి నిద్రపోతాను. जिसको नींद कहा जाता है దీన్నే నిద్ర అంటారు. अब बाप कहती है हे आत्मा मैं तुमको सुनाता हूँ सो धारण करो. బాబా అంటున్నారు, హే ఆత్మ మీకు నేను ఏదైతే వినిపిస్తున్నానో అది విని ధారణ చేయండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ చదువుకోండి. చదువు ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. పవిత్ర బిగర్ ఏ జ్ఞాన్ బుద్ధి మే నహీ బైఠేగా. పవిత్రంగా అవ్వకుండా ఈ జ్ఞానం బుద్ధిలో కూర్చోదు. మాయా బుద్ధి కో అపవిత్ర బనాతి హై. మాయ అయితే బుద్ధిని అపవిత్రంగా చేస్తుంది. ఇస్లియే బాబా కా నామ్ హై పతిత పావన్. అందుకే బాబా యొక్క పేరే పతిత పావనుడు. గాతే హై తుమ్ మాత్ పితా హమ్ బాలక్ తేరే. అందుకే మహిమ చేస్తారు, నీవే తల్లివి తండ్రివి మేము నీ పిల్లలము అని. పరంతు తుమ్ అబ్ ప్రాక్టికల్ మే బైఠే హో. కానీ మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా కూర్చున్నారు. జాన్తే హో మీకు తెలుసు కదా, ఈ సహజ రాజయోగం యొక్క బలంతో 21 జన్మలకి మేము స్వర్గానికి యజమానిగా అవుతాము అని. ఇస్లియే తుమ్ ఆయే హో. అందుకే మీరు వచ్చారు. భక్తి మార్గమే తుమ్ గాతే థే అబ్ గాయన్ బంద్ హువా. భక్తి మార్గంలో మీరు పాడేవారు, ఇప్పుడు మహిమ సమాప్తయింది. బాప్ कहते हैं मैं तुम्हारा मात पिता बन तुमको स्वर्गवासी बनाता हूँ. బాబా అంటున్నారు, నేను మీ తల్లి తండ్రిగా అయ్యి స్వర్గవాసీలుగా తయారు చేస్తాను. మాయ తిరిగి నరకవాసీలుగా చేస్తుంది. ఇది ఒక ఆట. ఇస్కో సమజ్కర్ మర్నేకే పెహలే బాప్సే వర్సాలేలో. ఇది అర్థం చేసుకుని చనిపోవడానికి ముందే బాబా నుండి వారసత్వాన్ని తీసుకోండి. నహితో రాజ్యభాగ్య గవాదేంగే. లేకపోతే రాజ్యభాగ్యాన్ని పోగొట్టుకుంటారు. పతిత్ వర్సా లేనా సకే. పతితులైతే వారసత్వాన్ని తీసుకోలేరు. ఓ ఫిర్ ప్రజామే చలే జాయంగే. తిరిగి వారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. అందులో కూడా నంబర్ వార్ పదవులు ఉంటాయి. బాప్ कहती है
इस మృత్యులోక్ में ये तुम्हारा अंतिम जन्म है. బాబా అంటున్నారు ఈ మృత్యులోకంలో మీది అంతిమ జన్మ. अब मेरी मत पर चलो तुम्हारा बेड़ा पार हो जाएगा. ఇప్పుడు నా సలహాపై నడిచినట్లయితే మీ నావ తీరానికి చేరుతుంది. इसमें अंधश्रद्धा की कोई बात नहीं. ఇందులో అంధశ్రద్ధ యొక్క విషయం ఏమీ లేదు. చదువులో ఎప్పుడూ అంధశ్రద్ధ అనేది ఉండదు. పరమాత్మ పఢాతే హై, పరమాత్మ చదివిస్తున్నారు. బిగర్ బాబా చెప్తున్నారు పరమాత్మ చదివిస్తున్నారు కదా, బిగర్ నిశ్చయ పడేంగే कैसे, నిశ్చయం లేకుండా ఎలా చదువుతారు? చదువుతూ చదువుతూ మాయ విఘ్నాలు వేస్తుంది, తిరిగి చదువు వదిలేస్తారు. इसलिए गाया हुआ है आश्चर्यवत सुनंती कथंती फिर बाबा को फारक्ती दे देते हैं. అందుకే మహిమ ఉంది కదా, ఆశ్చర్యవంతంగా వింటారు, ఆహా ఓహో అంటారు, తిరిగి బాబాకి విడాకులు ఇచ్చేస్తారు. పరంతు ఫిర్ బీ లవ్ హై తో ఆకర్ మిల్తే హై, కానీ అయినప్పటికీ ప్రేమ ఉంటే వచ్చి కలుసుకుంటారు. ఆగే చల్కర్ పछताएंगे कि बाप के बच्चे बन फिर बाप को छोड़ दिया. ముందుకు వెళ్ళేసరికి పశ్చాత్తాపం పడతారు, బాబా పిల్లలుగా అయ్యి తిరిగి బాబాను వదిలేస్తాము అని. మాయా కా జాకర్ బనా तो उन पर सजाएं भी बहुत आती है और पद भी भ्रष्ट हो जाता है. ఎప్పుడైతే మాయవారిగా అయ్యారో అప్పుడు శిక్షలు కూడా చాలా ఉంటాయి, పదవి భ్రష్టులైపోతారు. కల్పాంతరానికి రాజ్యభాగ్యాన్ని పోగొట్టుకుంటారు. శిక్షలు అనుభవించి ప్రజా పదవి పొందితే దానివల్ల ఏం లాభం? बाप के सन्मुख आकर बहुत सुनते हैं फिर घोरक धंधे में जाकर भूल जाते हैं. బాబా ఎదురుగా వచ్చి చాలా వింటారు, తిరిగి వ్యాపారాల్లో పడి మర్చిపోతారు. పెహ్లా నంబర్ కా పాప హై కామ్ కటారీ చలానా. బాబా అంటున్నారు మొదటి నెంబర్ పాపం కామ కటారీ నడిపించడం. అందుకే బాబా అంటున్నారు మురికి పట్టిన వస్త్రంగా ఎప్పుడూ అవ్వద్దు. బాప్ ఆకర్ సబ్కా కపడా సాఫ్ కర్తే హై. బాబా వచ్చి అందరి వస్త్రాలు శుభ్రం చేస్తున్నారు. బాబాయే పతితుల్ని పావనంగా చేసేవాడు. సత్యుగంలో పతితులే ఉండరు. మీరు బాబా నుండి వారసత్వాన్ని తీసుకుని విశ్వానికి యజమానిగా అవుతారు. అచ్చా मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు రావణుడి యొక్క సలహా వదిలి శ్రీమతంపై నడవాలి. ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్క బాబాతోనే సాంగత్యం జోడించాలి. సెకండ్ పాయింట్, నిశ్చయ బుద్ధి అయ్యి చదువుని తప్పకుండా చదువుకోవాలి. ఏ విఘ్నంలో బాబా చెయ్యి వదలకూడదు. యోగంతో ఆరోగ్యం, చదువుతో రాజ్యం తీసుకోవాలి. వరదానము, జ్ఞాన్ జల్ మే తैरने और ऊंची स्थिति में उड़ने वाले होली हंस भव. జ్ఞానమనే నీరులో ఈదుతూ ఉన్నత స్థితిలో ఎగిరే హోలీ హంస భవ. ఎలాగైతే హంస నీటిలో ఈదుతుంది అలాగే ఎగురుతుంది, అలా పిల్లలైన మీరు కూడా హోలీ హంసగా ఎగరాలి మరియు ఈదడం తెలుసుకోవాలి. జ్ఞాన మననము అంటే జ్ఞానామృతం లేక జ్ఞాన జలంలో ఈదటం. ఎగరటము అంటే ఉన్నతమైన స్థితిలో ఉండటం. ఇలాంటి జ్ఞాన మననం చేయటం వల్ల ఉన్నత స్థితిలో ఉండేవారినే హోలీ హంసలు అంటారు. ఇటువంటి హోలీ హంసలు ఎప్పుడూ మనసుని చిన్నది చేసుకుని ఎందుకు పనికి రాకుండా వారు గడిచిపోయిన దానికి బిందువు పెట్టి ఎందుకు ఏమిటి అనే జాలం నుండి ముక్తులయ్యి ఎగురుతూ ఎగిరింప చేస్తూ ఉంటారు. స్లోగను, మణి అయ్యి బాబా యొక్క మస్తక మధ్యలో మెరిసేవారే మస్తకమణిలు. మణి అయ్యి బాబా యొక్క మస్తక మధ్యలో మెరిసేవారే మస్తకమణులు అని చెప్తున్నారు బాబా. ఈరోజు స్వమానము, నేను మస్తకమణిని. అచ్చా, ఓం శాంతి.